తెలంగాణ ఫార్మర్స్ డే రోజు మనం ఒక ప్రత్యేక గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభ గారు ఉన్నారు. మాట్లాడదాం. అగా ఎట్లా చూస్తారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఉద్యమకారులను గుర్తించలేదు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కమిటీ వేశారు తప్ప నీరు గార్చినట్టే ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఎట్లా చూస్తారు? సో కమిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అయి ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటివి ఏంటి వాళ్ళని వెళ్ళి కలవడానికి కోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ అన్నది విస్తృతంగా అందరితో కలిసి తిరుగుతుంది, మాట్లాడుతున్నది. సో ఒక కార్యాచరణ అన్నది మొదలై, కార్యాచరణ అంటే పిల్ల పుట్టంగానే కుల్ల కావాలది కాదు కదా, కొంత టైం పడుతుంది. దానికి కార్యాచరణ మొదలైంది కాబట్టి డెఫినెట్గా ప్రాసెస్ మూవ్ ఆన్ అవుతుందో జరుగుతుంది. దానికి అసలు కమిటీయే లేకపోతే నువ్వు పని ఎక్కడ మొదలు పెట్టినాను మనం ప్రశ్నించిన ఒక అర్థం ఉంది. కాబట్టి పని మొదలయ్యింది కాబట్టి డెఫినెట్గా దానికి ఎవరు భయభ్రాంతులకు గురికాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో రాజకీయ కోణంలో కోడిగుడ్డు మీద ఈకలు వీకాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లే అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా చెప్పండి, ఒక ఉద్యమకారులుగా ఎట్లా చూస్తారు తెలంగాణ ఫార్మేషన్? కాంగ్రెస్ ఇస్తే కాదు కొట్లాడితే వచ్చిందనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఫార్మేషన్ డే వచ్చి ఏం చెప్తారు అసలు? ఎట్లా సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు, కళలు కళాకారులు, కవులు కళాకారులు, కాలు గజ్జ, కలము గలము ఇవన్నీ కలిసినాయి. నిరుద్యోగ యువత, విద్యార్థి అందరూ, మహిళలు అందరూ రోడ్లెక్కితే తెలంగాణ వచ్చింది. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి, దేశంలో అధికారంలో ఉండి కూడా ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి జేఏసీగా జానారెడ్డి గారిని పెట్టినప్పుడు మద్దతు తెలిపి అందరూ కలిపి ఇది పెద్ద ఎత్తున, ఇది మా ఆకాంక్ష, మా కోరిక నెరవేరాలని చెప్పేసి, మా అమరులైనటువంటి 1200 కుటుంబాల సాక్ష్యం మీరు తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఒక పెద్ద ఎత్తున ఒక మూమెంట్ తీసుకుంటే, ఆనాడు సోనియా గాంధీ గారు అలాగే ఆ మీరా కుమారి స్పీకర్గా ఉండి ఇది 100% అవసరం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది అవసరము, అనివార్యము, 60 సంవత్సరాల కళ అని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారు దానికి ఉద్యమ నేతగా ఉన్నారన్నది కదా, వచ్చిన తర్వాత ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏమి ఎంతవరకు నెరవేర్చినారు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఈ రోజు వరకు కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు తప్ప ఏ నిరుద్యోగ యువత కోసము మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారని అడుగుతున్నాను నేను. మీ కొడుకే స్వయాన్ని అడిగినాడు, చెప్పినాడు మేము 1,23,000 ఉద్యోగాలు కల్పించినామని అన్నాడు. ఆనాడు ఇదే అమర సాక్షిగా నేను దాసరి శ్రవణ్ అన్న ఆ రోజు మీరు ఏమంటారు మేము ఇక్కడ ఉన్నాము అని కేసీఆర్ గారికి చేరి వేసి మీరు రండి ఎవరు వస్తారని చెప్పేసి ఆ రోజు మేము అడిగినాం. సో మరి అలాంటప్పుడు చేయని వాటి గురించి మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, మీ ఆస్తులు పెంచుకున్నారు, మీ యొక్క ఏమంటారు 3 తరాల వరకు కూడా కష్టపడకుండా ఉన్న సంపాదన వనరులు ఏర్పాటు చేసుకున్నారు, భూ సంపాదన చేసుకున్నారు. ఇవాళ ఇవన్నీ కొల్లగొట్టినటువంటి మీరు ఇవాళ మాట్లాడి తెలంగాణకి ఏదో చేసినాం, ఏమో చేస్తున్నామని చెప్తే అది సరైనది కాదు. ఇది సబ్బండ జాతులకు సంబంధించినటువంటి తెలంగాణ, సబ్బండ వర్గాలకు సంబంధించింది నా తెలంగాణ, నా త్యాగాలు తెలంగాణ ప్రజలవి త్యాగాలు కాబట్టి 100% దిస్ క్రెడిట్ గోస్ టు 100% తెలంగాణ ప్రజలకి. దానికి ఇచ్చినటువంటి దాంట్లో క్రెడిట్గా సోనియా గాంధీకి చెందుతుంది. ఎందుకంటే మనం బయట ఎంత కొట్లాడినా ఏం చేసినా కూడా చట్టపరంగా ఆ రోజు అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోయింటే మనము ఎన్ని రోజులు కొట్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి ఆ వాస్తవం తెలుసుకోనంత వరకు మీరు ఏమంటారు గుడ్డోడి చేతిలో ఎద్దుపడ్డట్టుగా పదే అదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. త్యాగాలు ఎవరు చేశారు, భోగాలు ఎవరు చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఒక విషయం, జనసేన పార్టీ ఇక్కడ స్థాపించబోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ బహిరంగ సభకి కాంగ్రెస్ ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? జనసేన నాయకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చూసి భయపడుతుంది అనేది వారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్కి, తెలంగాణ వచ్చినాడు 7 రాత్రులు నిద్రపోలేదని చెప్పిన, 11 రాత్రులు నిద్రపోలేదన్నావు కదా. నిద్రపోలేనటువంటి వాడికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకేం ప్రేమ ఉంటుంది, నా పట్ల నీకేం చిత్తశుద్ధి ఉంటుంది? అసలు నువ్వెవడరా? అయ్యోడివా, అబ్బోడివా? నాకేమైనా రక్త సంబంధం ఉన్నదా? నువ్వెవడివి అని అడుగుతున్నావు ఈ రాష్ట్రంలో. సో నువ్వు పక్క రాష్ట్రం వాడివి, ఈడ బతకనికి వచ్చినావు, సినిమాలు చేసుకున్నావు, బతికినావు, రాజకీయాలు చేసుకున్నావు, మళ్ళీ ఆడవై స్థిరపడ్డావు, మళ్ళీ ఈడొచ్చిన తెలంగాణలో నేను ఏదో పొడుస్తా, కరుస్తా, అరుస్తా అని అంటే ఎవడరా భయ భరించదు మిమ్మల్ని అని అడుగుతున్నావు. మేము మీ పెత్తనం మాకు అవసరం లేదు. నువ్వు ప్రేమతో ఉండి తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నట్టుగా నువ్వు రాజకీయాలు చేయాలని ఒక పద్ధతి ఉంటుంది. కానీ నీ అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ పట్ల అక్కసు వెళ్ళగక్కినటువంటి నీవు నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పునర్నిర్మాణ నువ్వేం పునర్నిర్మిస్తావు? నీ ఆంధ్ర నాయకత్వాన్ని పునర్నిర్మిస్తావా, లేదంటే నీ ఆంధ్ర పెత్తన పునర్నిర్మిస్తావా? నీ యొక్క బానిసత్వం మీద కొనసాలని అనుకుంటున్నావా? దాచుకున్నదంతా కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీరు పూనుకున్నారా అని అడుగుతున్నాను నేను. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను నేను, ఆయన ఏదో చెరువుని కబ్జా చేశాడని. కబ్జా కోరుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ కబ్జాలు చేయడానికే
ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రక్తం ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయదు, మిమ్మల్ని అంగీకరించదన్నది గుర్తుపెట్టుకోండి. మీరు సుట్టపు సూపుగా వచ్చి ఇక్కడ వచ్చి కూడా మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి సుట్టపు సూపుగా వచ్చి ఇక్కడ ఉందని మీరు చేయాలనుకుంటే చేసుకోండి. కానీ రాజకీయాలు చేయాలని మీరు ఆలోచించినప్పుడు, ఇక్కడ పెత్తనం చేయాలని వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు నిన్న జస్ట్ ఒక 6 months బ్యాక్ కూడా కదా మీ యొక్క అక్కసు వెళ్ళగక్కినారు. ఏమన్నారు? తెలంగాణలో కళ్ళ మంటతోన ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఇట్లా అయిపోయిందని మాట్లాడే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటప్పుడు నీకు ఏం నైతిక హక్కు ఉన్నది రాష్ట్రంలో? కాబట్టి రాజకీయ సోయితోనో లేదంటే నిజంగా నీ యొక్క ఆత్మను అడుగు, నేను కరెక్ట్గానే చేస్తున్నానా, నేనేం చేస్తున్నా, తప్పు చేస్తున్నా, సరి చేస్తున్నా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తెలంగాణ పట్ల నేను ఏం అక్కసు వెళ్ళగక్కినానన్నది. సో ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఉండి భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ఇక్కడ వచ్చి మీరు ఏదో పొడిచాలనుకుంటే ఆ పొడిపించుకొని ఇక్కడ మేము ఎవరైనా సిద్ధంగా లేం, మీ వెన్నుపోటు రాజకీయాలు మాకు వద్దని చెప్తున్నాం. యువతంతా కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు జంజీలు ఏం చెప్పారో మనం చూసినాం మొన్న కదా, పక్కన తమిళనాడులో ఏం జరిగిందో మనం చూసినాం కదా. సో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జంజీల మనోభావాలకు అనుగుణంగా, యువతకు అనుగుణంగా తన యొక్క పనులు, తన కార్యాచరణ మొదలవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు అయ్యుండొచ్చు, సాయుధ పోరాట యోధులు అయ్యుండొచ్చు, అందరినీ కలుపుకొని భాగస్వామ్యం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇవాళ మీ అవసరం మాకు అవసరం లేదు అన్నది సుస్పష్టం. రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. బుడ్రకాన్ అంటూ, లేకపోతే వివిధ అంటే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడిని కూడా ఆ స్థాయికి గుర్తించకుండా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? అవగాహన లేనటువంటి, అవగాహన రహిత రాజకీయాల కోసము పదే పదే మాట్లాడేటువంటి కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా. పదవి ఆకాంక్ష కోసము, అధికారం కోసము ఇవాళ చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకో. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కలలు కన్నావు, ఆ ముఖ్యమంత్రి పదవి పోయింది. కాబట్టి ఇవాళ ఎట్లైనా మళ్ళీ పది రావాలంటే ఒకవైపు బావ పొడుస్తాడు, ఒకవైపు నుంచి చెల్లె పొడుస్తుంది. నా పరిస్థితి ఏంది, నేను ఏడవునని ఆయనకి ఎండకి ఏం మెదడు పనిచేస్తలేదు. కాబట్టి పదే పదే ముఖ్యమంత్రి స్థాయి నాయకుని పట్టుకొని నువ్వు కుర్చీకనే ఇజ్జత్ ఇయ్యరా భయ్. రేవంత్ రెడ్డి గారికి అంటే మీకు అక్కస్తున్నది, కనీసం కుర్చీకనే ఇజ్జత్ ఇవ్వాలి కదా. ఏం మాటలు, ఏం భాష అది? అదేనా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా యూత్లో నేనున్నానని చెప్పుకునేటువంటి నీకు ఇదేనా నీ భాష, ఇదేనా నీ వ్యవహారం, ఇదేనా నీ రాజకీయం? ఇంత దిగజాడిపోయి రాజకీయాలు చేయడం అవసరమని అడుగుతున్నా. ముఖ్యంగా బాల్కసుమన్ ఉండగాక మన వాక్యాలు చూస్తాం. బాల్కసుమన్ వాక్యాలు ఏం వాక్యాలు అవి? రెచ్చగొట్టే వాక్యాలు. రైల్వే ట్రాక్లను తెగ్గొట్టండి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమడమని చెప్తున్నావా, రెచ్చగొడుతున్నావా నువ్వు? ఇవాళ సింగరేణి భవనాన్ని కూలదోయండి, దాన్ని తగలబెట్టండి అని చెప్తున్నావనంటే ఇదేనా మనం చేసి నేర్చుకున్నది తెలంగాణ కల్చర్? ఇదా కాదు కదా. సో కాబట్టి బాల్కసుమన్ లాంటి వాళ్ళ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బాల్కసుమన్ లాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అవసరమా అన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్కు పరిమితమైన నాయకత్వం, ఉన్నటువంటి కొడుకు నాయకత్వంలో పూర్తిగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆస్తులు విధ్వంసం చేయండి, ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించండి చెప్పేటువంటి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. వాళ్ళ పార్టీ దుకాణాన్ని కూడా బంద్ చేసుకోమని తెలియజేస్తారు. కల్వకుంట్ల కవిత గురించి అక్క మీతో సపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం అనుకున్నా, ఈ సందర్భంలో అడిగేస్తున్నా. తెలంగాణకి అమ్మని కావాలనుకుంటున్నాను. కేసీఆర్ మోసం చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తున్నాడు. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనకి ఓట్లు వేయండి, గెలిపించండి, అందరినీ ఆదుకుంటాం అనేది కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు. దోచుకొని దాచుకున్న సొత్తు అంతా తెలంగాణ ఖజానాకి తిరిగి ఇవ్వండి, ఇప్పుడు క్షమాపణ చెప్పండి ప్రజలకు. ఆటోమేటిక్గా అప్పుడు తలైవవుతావా, అమ్మవైతావా, ఇంకేమవుతావా ప్రజలు ఆలోచిస్తారు. అమ్మ అడక్క ముందుకే పెడుతుంది జనరల్గా. సో అలాంటి అమ్మ ప్రజల ఆస్తులను దోచుకున్న దాంట్లో మీరు కూడా భాగస్వాములే, ఆస్తులు సంపాదన మీరు భాగస్వాములే, భూములు కబ్జా చేస్తున్న దాంట్లో మీరు భాగస్వాములే. కాబట్టి నేను ఏమంటున్నాను, అమ్మ కావాలనుకుంటే అమ్మతనం లేక అమ్మ పనులు చేసి చూపించి అప్పుడు ప్రజల మెప్పు పొందండి. ఆరులేడు సూలేడు ఆలిపిల్లం సోలింగం అన్నట్టు ఏం కాక ముందుకే నేను అమ్మనైనా నన్ను ఆశీర్వదించండి అంటే ఎట్లా? అది కాదు, పని చేయండి. ప్రజల పట్ల ఆ నమ్మకాన్ని పెంచుకోండి. 10 సంవత్సరాలు మీరు చేసిన విధ్వంసం పట్ల మీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా తక్కువే. ప్రభుత్వ పాలన గురించి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? వ్యతిరేకత వస్తుందనేది గ్రౌండ్లో వినిపిస్తూ ఉన్నది. ఇటు ఉద్యోగాల విషయంలో కావచ్చు, హామీల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇవన్నిటి విషయంలో పాలన మీద 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత ఉన్నదనే టాక్ నడుస్తుంది. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినట్టు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వ్యతిరేకతని, అంత వ్యతిరేకతని ప్రజలు ఎవరు అనుకోవట్లే. ఇది కేవలం పక్క ఆర్టిఫిషియల్గా క్రియేటివిటీ చేసినటువంటి
సోషల్ మీడియా విధ్వంసంగానే కనబడుతుంది ప్రజలకు. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో. నిరుద్యోగ యువత అయినా, మహిళలైనా, ఇవాళ ప్రజలైనా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, ఫోన్లో కూడా మాట్లాడుకోగలుగుతున్నారు. గతంలో అది కూడా లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ బ్రహ్మాండంగా ఉంది. 8 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణతో 2 కళ్ళ సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్నగాక మొన్న కూడా కేంద్రం నుంచి కితాబు కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకెళ్తుంది ఆర్థిక డిజిటలైజేషన్ దాంట్లో కూడా. కాబట్టి డెఫినెట్గా ఈ పాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలంతా అనుకుంటున్నారు. ఇంకా మరింత చేయాల్సిన అవసరం మా పైన ఉంది, ఆ బాధ్యత కూడా మా పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తన జీవితాన్ని ప్రజలకు అంటున్నారు. 34 వరకు కూడా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనేది ముఖ్యమంత్రి గారు నొక్కి నొక్కి చెప్తా ఉన్నారంటే ఏ భరోసా ఉంది కాంగ్రెస్ పార్టీకి? ప్రజల ఎజెండానే నా ఎజెండా, ప్రజల కోరికలే నేను తీరుస్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సిన పనులను నేను చేసినప్పుడు ఎందుకు నన్ను తిరస్కరిస్తారనుకుంటా, అంతే కదా. సో నాకు అహంకారం లేదు, ఆవేశం లేదు, ఏమంటారు నిరంకుశత్వం లేదు, రాచరిక పోకడ లేదు, కామన్ మ్యాన్గా పనిచేస్తున్నా. కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు నేనే మళ్ళీ అవుతానని చెప్తున్నారు. సో అది లీడర్కు ఉన్నటువంటి కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, తను ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయి. కాబట్టి ఆ దిశగా అలాంటి వ్యాఖ్యలు తెలియజేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ లీడర్షిప్లో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆ కాన్ఫిడెన్స్, ఆ లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దట్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో నేషనల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ.